తర్వాత ఆ స్థాయిలో కూల్చివేతలు జరుగుతోంది రామగుండం నియోజకవర్గంలో. సో చిరు వ్యాపారులు తర్వాత రోడ్డు పైనటువంటి చిరు వ్యాపారులతో పాటుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పేరిట గల్లీల్లో సందుల్లో కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు విస్తరణ పేరుతో చిరు వ్యాపారులపై కొరడా జుల్పిస్తున్నారు అక్కడ అధికారులు. నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి వాళ్ళకి ప్రియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చివేయడంతో ఆందోళనకు దిగారు ఆ వ్యాపారులు. సో పెద్ద ఎత్తున రామగుండం వ్యాప్తంగా ముఖ్యంగా రామగుండంలోని గోదావరి ఖని పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేస్తున్నారా, లేదు ఇంకెవరైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా డైరెక్ట్గా అధికారులు ఇతరత్ర అధికారులు కూల్చివేస్తున్నారా? సో ఏ అధికారులు కూల్చివేసినా ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఉండేది రామగుండం కార్పొరేషన్ అధికారులకే. మరి అక్కడ కూల్చివేతల పైన ఈ స్థాయిలో జరుగుతూ ఉండగా గతంలో రాత్రికి రాత్రే సుమారుగా 50 దేవాలయాల కూల్చివేత జరిగింది. ఇప్పుడు రాత్రికి రాత్రే ఉన్నటువంటి ఇండ్లను కూడా కూల్చేస్తున్నారు. అంటే రాత్రులే మేలుకుంటున్నారా? రాత్రుల్లో మాత్రం అధికారులు తెలివితో ఉండి రాత్రే కూల్చివేతలు చేపడుతున్నారా? గతంలో హైకోర్టు కూడా ఆదివారాలు శనివారం కూల్చడం వెంటనే హైడ్రా లాంటి కమిషనర్ రంగనాథ్కే చివాట్లు పెట్టింది. ఏకంగా ఆయనకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. రాకపోతే జైలుకు వెళ్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఈ చట్టాలు, ఈ న్యాయస్థానాలు లేకపోతే ఈ ఆదేశాలు రామగుండం నియోజకవర్గంలో లేకపోతే అక్కడ కార్పొరేషన్ అధికారులకి పనిచేయవా? వాళ్ళు స్వతహాగా రాజ్యాంగాన్ని లేకపోతే స్వతహాగా ఒక ఇంప్లిమెంటేషన్ రాసుకున్నారా? రాత్రికి రాత్రే కూల్చివేయడం పైన వ్యాపారుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రికి రాత్రే కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే ఆ విజువల్స్ చూస్తున్నారు కూల్చివేతలకు సంబంధించి ఎక్కడెక్కడ కూల్చివేసినటువంటి ఆ విజువల్స్ని. సో పెద్ద ఎత్తున హైటెన్షన్ కొనసాగుతోంది. సో మీరు విజువల్ చూస్తుంటే కూల్చివేసిన చోట బాధితులంతా టెంట్లు వేసుకొని అక్కడ కూర్చొని ఆందోళన చేపడుతున్నారు. సో తమ ఉన్నటువంటి నివాసాన్ని కొన్ని ఏండ్లుగా ఇక్కడ ఉంటూ ఉన్నాం, సో ఇక్కడ ఉన్నటువంటి నివాసాలని కూల్చివేస్తే మా పరిస్థితి ఏంటి, సో ఇక్కడ ఉన్నటువంటి నివాసాలను కూల్చివేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, మా బతికేంటి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అఖిల పక్షాలు అక్కడ కూర్చొని ఆందోళన చేపట్టడం విజువల్స్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కూడా అక్కడ కూర్చొని ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఆందోళనకు సంబంధించి కొంత రామగుండం ప్రాంతంలో హైటెన్షన్ కొనసాగుతోంది. సో విజువల్ చూస్తూ ఉంటే ఉన్నటువంటి నివాసాలే, ఉన్నటువంటి చిరు వ్యాపారులు అక్కడే చిన్న చిన్న నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్న తరుణంలో మరి ఇల్లీగల్ కబ్జానా కాదు, ఇల్లీగల్ కట్టుకున్నారా కాదు, వాళ్ళు స్వతహాగా రిజిస్టర్డ్ ల్యాండ్స్, వాళ్ళకి అన్ని రకాలుగా ఆధారాలు ఉన్నాయి. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతల పైన ఆందోళన వ్యక్తం అవుతోంది. రైట్, విజువల్స్ లో ఎక్కడెక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న గోదావరిలోని ప్రధాన చౌరస్తా దగ్గర ఆకుల మల్లేష్ అనేటువంటి ఒక వ్యక్తి నివాసాన్ని కూల్చివేశాడు. మనతో పాటుగా బాధితులు లైవ్ లో ఉన్నారు. సో మల్లేష్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? మల్లేష్ గారు, నా మాట వినిపిస్తోందా? మల్లేష్ గారు, నా మాట వినిపిస్తోందా మీకు? రైట్ రైట్, ఏం జరిగింది? మీరు అక్కడ 2 రోజులుగా ధర్నా చేస్తున్నారు. నిన్న ఏదో వీడియో చూసినా మీది, రాత్రి కూడా అక్కడే పడుకున్నారు చలికి. ఏంది మీ ఇల్లు ఎందుకు కూల్చేసారు, ఎందుకు కూల్చాల్సి వచ్చింది? సార్, నేను గత 39-40 సంవత్సరాల నుంచి వెళ్ళి తమలపాకుల వ్యాపారం చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ చౌరస్తాలో శివాజీ నగరు, గోదావరి ఖని. నేను చేయబట్టి 40 సంవత్సరాల దగ్గర అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఏంటిదనంటే నేను టెంపరరీ రిసిప్ట్ మున్సిపాలిటీకి ప్రతి సంవత్సరం ట్యాక్సీ కడుతుంటుంది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో కలెక్టర్ ద్వారా నాకు ఒక పట్టా ఇచ్చారు. సింగరేణి స్థలం మీకు బిఏ సొంతం పట్టాలని చెప్పి చేశారు. నేను దాన్ని సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ప్లస్ మున్సిపాలిటీ దగ్గర మెంబర్ తీసుకున్నాను. మెంబర్ తీసుకుని ఎవ్రీ ఇయర్ ట్యాక్సీ కడుతూనే ఉంటా, కమర్షియల్ ట్యాక్సీ కడుతున్నా నేను. ప్లస్ దాన్ని పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్నా. 2023లో పర్మిషన్ తీసుకున్నా. 2024 వరకు పూర్తి కన్స్ట్రక్షన్ అయిపోయింది. దాని కన్స్ట్రక్షన్ చేసేంత వరకు మున్సిపాలిటీ వాళ్ళు 4 సార్లు వచ్చిళ్ళు నా దగ్గరికి. ఫస్ట్ పునాదులు తీసేటప్పుడు ఒక్కసారి వచ్చిళ్ళు, ఏమీ అడగలేదు. రెండోసారి కన్స్ట్రక్షన్ చేస్తుంటే పిల్లర్లు పడేటప్పుడు రెండోసారి వచ్చిళ్ళు. పర్మిషన్ ఉన్నదా అని అడిగిళ్ళు. ఉన్నది అని చెప్పిన. చూపిమన్నారు, చూపించిన తర్వాత అన్ని ఉన్నాయి కదా అన్నారు. ఉన్నాయని చెప్పిన నేను. వెళ్ళిపోయిళ్ళు. మళ్ళీ స్లాబ్ వేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి వచ్చిళ్ళు. ఇగో నీకు పర్మిషన్ ఇచ్చుడు తప్పైంది, నువ్వు ఒకటే ఫ్లోర్ వేసుకో, రెండో ఫ్లోర్ వేసుకోకు. ఎందుకు సార్ అని అడిగిన.
పైన వైర్లు ఉన్నాయి కాబట్టి రెండో ఒకటి వేసుకోవద్దు అని చెప్పిండు. చెప్తే నా దగ్గర ప్రస్తుతానికి అయితే ఒకటే దానికి పైసలు ఉన్నాయి. రెండోది వేసుకునేటప్పుడు వైర్లు తీసుకున్న తర్వాత నేను వేసుకుంటా, నేను అప్పటిదాకా వేసుకున్నా అని చెప్పి. ఎప్పుడు 2009లో కట్టుకున్నారా ఇల్లు? ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు ఇది ఇల్లు 2024. ఓకే, అంటే ఏడాది క్రితమే. ఇప్పుడు ఒక 1 మంత్ అయితే 2 సంవత్సరాలు అయితే సార్. ఓకే, మరి అప్పుడు అన్ని పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఎందుకు కూలగొట్టి రాత్రి ఎందుకు వచ్చి కూలగొట్టాల్సి వచ్చింది? అదే చెప్తున్నా సార్. ఇప్పుడు ఎందుకు వచ్చిందని అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చిళ్ళు అన్ని క్లియర్ అయిపోయినాయి. అప్పుడు నీకు ఇది ఎక్కువ ఉన్నది అది ఎక్కువ ఉన్నది అని ఏ రోజు చెప్పలే. 4 సార్లు వచ్చిళ్ళు. ఒక 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేసిండ్రు. నీకు మేము ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ ఉన్నది, ఇది ఎక్కువ ఉన్నది తీసేయాలని అన్నారు. ఏది ఎక్కువ ఉన్నది అని చెప్పిన, ఇది ఎక్కువ ఉన్నది ముందట బాల్కాని ఒక 3 ఫీట్లు తీసిన వెనక మెట్లు పెట్టుకున్నాం. నోటీసులు ఇచ్చిరా? నోటీసులు ఇచ్చిరా? గతంలో నువ్వు కంటుకునేంత వరకు రాలేదు కదా, ఇప్పుడు కూల్ చేసినప్పుడు నోటీసులు వచ్చినాయా? మొన్న 31 ఇచ్చింది సార్. అక్టోబర్ 31 తారీఖు ఒకటి ఇచ్చిళ్ళు, ప్లస్ నవంబరు 13 తారీఖు ఒకటి ఇచ్చిళ్ళు. నేను రిప్లై ఇవ్వనంటే వాళ్ళకి ఇచ్చిన రిప్లై ఏమని అనంటే, నాకు పునాదులు తీసేటప్పుడు వచ్చిళ్ళు ఏం చెప్పలేదు, పిల్లర్లు వేసేటప్పుడు వచ్చిళ్ళు ఏం చెప్పలేదు, ప్లస్ స్లాబ్ వేసేటప్పుడు వచ్చిళ్ళు ఏం చెప్పలేదు, అంత అయిపోయిన తర్వాత వచ్చిళ్ళు ఏం చెప్పలేదు. మీరు ఇప్పుడు ఇన్నిసార్లు వచ్చిళ్ళు ఏం చెప్పలేదు, ఇప్పుడు వచ్చి ఎక్కువ ఉన్నది అని చెప్పి నోటీస్ ఇచ్చిళ్ళు. దీనికి ఎందుకు ఇచ్చిళ్ళు అని చెప్పి నేను రిటర్న్ ఇచ్చిన. రిటర్న్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమని ఇచ్చిళ్ళు అని అంటే, నువ్వు అడిషనల్ గా కట్టుకున్నావు 15 రోజుల లోపల నువ్వు అడిషనల్ ఉన్నది తీసేయాలి. తీసేయకుండా మాత్రం మేము పోలీస్ ఫోర్స్ ద్వారా వచ్చి నీ ఇల్లును కూల్చేస్తాం ఎక్కువ ఉన్న మాపతి అని చెప్పిళ్ళు. నేను కూల్చాల్సిన అవసరం లేదు, దాన్ని నేనే తీసుకుంటా, నేను నాకు సమయం ఇవ్వండి అని చెప్పిన. నేను చెప్తే ఎంఆర్ఓ గారు ఒక్కసారి వచ్చిళ్ళు. ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, తహసీల్దారి ప్లస్ టౌన్ ప్లానింగ్ వీళ్ళందరూ కలిసి వచ్చిళ్ళు. వీళ్ళందరూ కలిసి వచ్చి టేబుల్ పెట్టి కొలిసిళ్ళు. టేబుల్ పెట్టి కొలిస్తే ఇది ఎక్కువ ఉన్నది అన్నారు. ఎక్కడ ఎక్కువ ఉన్నది అన్న, ఇది బయట పెట్టి కొలిచిళ్ళు. బయట కాదండి, లోపల కొలవండి, ఎంత ఎక్కువ ఉంటుందో నేను చూపిస్తానంటే లోపల కొలిస్తే బరాబర్ ఉన్నది. ఈ మెట్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు. మెట్లు తీసేస్తా అని చెప్పిన. చిన్న రిక్వెస్ట్ సార్ అని చెప్పిన. నన్ను మెట్లు తీయమని చెబుతున్నారు కదా. గోదావరి కానీ రామగుండం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఇల్లీగల్ బిల్డింగులు ఉన్నాయో అవన్నీ మీరు తీసేయాలి. నన్ను ఎట్లాగో తీసేయమని చెప్తుండ్రో అవన్నీ మీరు తీసేయాలి. లేదు అవి తీసేయడం వీలు కాదు అని మీకు అనుకుంటే వాళ్ళకు పర్మిషన్ ఇస్తే మిగతా దానికి నాకు కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పిన. చెప్తే సరే అనుకుంటే పోయి మళ్ళా వచ్చిళ్ళు. ఈ నోటీస్ ఇచ్చినాం కదా, ఇన్ని రోజులు అవుతుంది నీకు, నువ్వు దానికి రెస్పాన్స్ ఉంటలేవు అని చెప్పి వచ్చి కూలగొట్టిళ్ళు. మీకు ఎంతవరకు ఉన్నది, ఒక మెట్లు తీయాలన్నారు, ముందట బాల్కాన్ తీయాలని చెప్పిళ్ళు. సరే తీసేస్తా అని చెప్పిన. మీరు తీస్తలేరంటే తీయమని చెప్పిన. బాల్కాన్ తీసిళ్ళు, వెనక మెట్లు తీసిళ్ళు, తర్వాత వచ్చి వెనక సగం రూమ్ తీసేసిళ్ళు. నీకు ఇంతవరకే ఉన్నదని చెప్పిళ్ళు. వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి